హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను. సింపుల్గా చేపల పులుసు అంటే అందరూ ఏంటో అనుకుంటాను, కానీ చాలా సింపుల్. నేను చేసే విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక 2 kg ఫిష్ తీసుకున్నాను. ఇది రాగంటి ఫిష్ అనమాట. 2 kg చూడండి, రాగంటి ఫిష్ మీడియం సైజులో కట్ చేయించుకొని నేను తీసుకొచ్చాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం మనం మ్యారినేట్ చేసి ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇలాంటి వెడల్పాటి మూకుడు తీసుకుంటే ఇందులోనే చేపల కూర బాగా వస్తుంది అనమాట, విరిగిపోకుండా. ఇందులో నేను 150 ml ఆయిల్ యాడ్ చేశాను, మన గ్రౌండ్నట్ ఆయిలే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వేడైపోయింది. వేడైన తర్వాత ఇందులో 150 grams ఉల్లిపాయలు, ఒక 8 to 9 పచ్చిమిర్చి యాడ్ చేశాను. చూడండి, బాగా ఫ్రై చేయాలి, ఆయిల్లో బాగా ఫ్రై చేయాలన్నమాట. ఒక 60 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో తర్వాత నేను ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం పచ్చి కొబ్బరి 2 పేస్ట్ చేసి వేసాను అనమాట. చూడండి, ఒక చిన్న బౌల్ వచ్చింది. వేసేసిన తర్వాత మంచిగా దీన్ని ఆయిల్లో ఫ్రై చేయండి. ఆయిల్లో అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక పెద్ద గంటన్నర కారం వేసాను, ఎర్రకారం. ఏంటి ఇంత కారం అనుకోవద్దు, బట్ 2 kgకి ఇది సరిపోతుంది. ఫ్రై ఆయిల్ కలిపిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసాను అందులో. మంచిగా కలపండి. కలిపిన తర్వాత మనం ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసేయండి. మొత్తం 2 kg వేసేసేయండి. వేసేసి మంచిగా ఆ మసాలా, అల్లము, కొబ్బరి, కారము అవన్నీ పట్టేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా ఫాస్ట్గా కలిపేసేయండి. ఎందుకంటే చేప ముక్క మళ్ళీ తర్వాత మనం కలిపేది ఏమి ఉండదు. బాగా దాన్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. చూడండి, మంచిగా ఫ్రై అయింది. ముక్క కొంచెం ఉబ్బినట్టుంది చూడండి, ఫ్రై అయిపోయింది అనమాట, సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం ఒక 150 grams చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఒక అరగంట ముందు నేను నానబెట్టుకుంటే చూడండి ఇంత వచ్చిందనమాట. చిన్న బౌల్ పోసేసి తగిన కొంచెం వాటర్ పోయాలన్నమాట. చేపల కూర ఎప్పుడు తిక్కగానే ఉండాలి, ఎప్పుడు లూజ్గా ఉండకూడదు. ఆ ముక్క మురిగేంత వరకు ఉంటే సరిపోతుంది వాటర్, చాలు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పు వేసిన తర్వాత చూడండి ఒకసారి ఇలా వచ్చేసింది అనమాట. ఇంతవరకు వాటర్ సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోయకండి. చేపలు కూడా తిగ్గా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఇలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మూత పెట్టేసి అది బాయిల్ అవ్వనివ్వాలి, చేప ఉడకాలి కదా. తర్వాత అందులో మనం చిన్న మసాలా తయారు చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర 3 తీసుకున్నాను. ఇప్పుడు బాండీలో అవి రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ ధనియాలు వేసాను. ధనియాలు ఫ్రై అయిన తర్వాత మెంతులు, జీలకర్ర అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిపోయాయి కూడా, తీసేసి ఒక బౌల్లో పెట్టేసేయండి. ఇవి కొంచెం చల్లారనిద్దాము. ఒకసారి మన చేపల కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి, మంచిగా కుక్ అవుతుంది. బాగా రెడ్గా ఎర్రగా కలర్ బాగుందన్నమాట. దీన్ని మనం ఇలా కదపాలన్నమాట. ఇంకా స్పూన్ పెట్టకండి, విరిగిపోతుంది చేప. ఇప్పుడు దీన్ని 3 కలిపిది మనం మిక్సర్ చేసుకుందాం. మిక్సీలో వేసేద్దాం, మెత్తటి పౌడర్ చేసుకుందాం. చూడండి, చేపల కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి చేప ఎలా ఉబ్బిందో, పైకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది చేపల కూర. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని వేసేద్దాము. 3 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది, మొత్తం వేసేసేయండి. ఈ మసాలా వల్ల ఏంటంటే చేప మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం పులుపు ఎక్కువైనా కానీ దాన్ని కట్ చేస్తుంది అనమాట, పులుపుని కట్ చేస్తుంది. మెంతులు ఇవన్నీ పులుపుని కట్ చేస్తాయి, బాగుంటుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఏం కాదు. వేసేసిన తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ దీన్ని మనం కలుపుకుందాం ఇలాగ రౌండ్గా. చేపల కూర కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల పులుసు ఇస్ రెడీ, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.